ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా నారాయణవనం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. కడప జిల్లా జమ్మలమడుగులో బ్రహ్మోత్సవ శోభ. నారాపురం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ధ్వజారోహణం. న్యూఢిల్లీ టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ధ్వజారోహణం. శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణం. తిరుపతిలో గంగ జాతర శోభ. తాతయ్యగుంట గంగమ్మకు భక్తుల మొక్కులు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశం నారాయణవనం. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి గుర్తుగా ఇక్కడ ఆకాశరాజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యాలతో అలరారుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం గరుడ ధ్వజ పటం, విశ్వక్సేన వారు, చక్రతాళ్వాల సహితంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచుపై వేంచేసి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేశారు. ఆపై ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం ఇత్యాది వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ధ్వజస్తంభంలోని గరుడాళ్వార్లకు అభిషేకాది ఆరాధన నిర్వహించారు. ఆపై సుముహూర్త సమయంలో ధ్వజారోహణం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ అర్చకులు ప్రసాదాలను అందజేశారు. కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో వేంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విశ్వక్సేన పూజ, నవకలశ ఆరాధన, వాసుదేవ పుణ్యహవాచనం, ధ్వజస్తంభం అభిషేకం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం గరుడధ్వజ పటానికి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపి హారతులు సమర్పించారు. అనంతరం సుముహూర్త సమయంలో ధ్వజారోహణం నిర్వహించి సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ధ్వజారోహణం గరుడధ్వజారోహణం
ध्वजारोहणम् ध्वजारोहणम् गरुडध्वज ध्वजारोहणम् తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం న్యూఢిల్లీలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. టీటీడీకి అనుబంధంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన భాగధేయమే వెలుగొందుతోంది. స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం గరుడధ్వజ పటాన్ని ఆలయంలో ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వశోభితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడాళ్వార్లకు అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై సుముహూర్త సమయంలో ధ్వజారోహణం నిర్వహించి సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అల్లదెకో విజయధ్వజము అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదెకో విజయధ్వజము 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 భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలు తిరుపతి, తరిగొండ, తిరుమల దివ్యక్షేత్రాలలో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజైన ఆదివారం తిరుపతిలోని తరిగొండ వెంగమాంబ కూడలి వద్ద నెలవైన వెంగమాంబ విగ్రహానికి పూజలు నిర్వహించారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు నల్లపురెడ్డి ఈశ్వర్రెడ్డి, తిరుపతి కేంద్రీయ విద్యాలయం విశ్రాంత ప్రిన్సిపల్ మునిగోటి వేణుగోపాల్ తదితరులు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం అన్నమాచార కళామందిరంలో వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు కె రాజగోపాలరావు అధ్యక్షతన సాహితీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆచార్య నల్లపురెడ్డి ఈశ్వర్రెడ్డి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నృసింహ శతకం వైశిష్ట్యం, మునిగోటి వేణుగోపాల్ తరిగొండ వెంగమాంబ తాత్విక చింతన అనే అంశాలపై ప్రసంగించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో ఆదివారం నృసింహ జయంతి వేడుకలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉపాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు ఏకాంతంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. భక్తులు విశేషంగా స్వామివారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసులు ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువు తీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలు, ప్రత్యేక అలంకారాలను భక్తుల సభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా ఆదివారం భక్తులు మాతంగి వేషంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. కొడి స్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి
మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని రామకృష్ణ మఠంలో ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 18వ తేదీ వరకు సంస్కార శిబిరం వేసవి శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 8:15 నుండి 12:15 వరకు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈ శిక్షణలో భాగంగా యోగాసనాలు, సంస్కృత శ్లోక పఠనం, ఆర్ట్స్, డ్రాయింగ్, భగవద్గీత, కరాటే, నృత్యం, సంగీతం ఇత్యాది విభాగాలను నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం విద్యార్థులలో సృజనాత్మక పెరిగి వారికి అన్ని విధాల అన్నిట్లో చక్కని నైపుణ్యం కలిగేలా సంకల్పం నిర్వహించి విశేషంగా విద్యార్థి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని శ్లోక పఠనం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద మహారాజ్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ విద్యార్థులు చేస్తా సంస్కార శిబిరమైనటువంటి కార్యక్రమం 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ రీతిలో ఏప్రిల్ 28వ తారీఖున ప్రారంభింపబడింది. ఇందులో ప్రార్థనలు, భగవద్గీత శ్లోకాలు, శాంతి వేద మంత్రాలు, మనకి నీతి వాక్యాలు ఇవన్నీ చెబుతూ వాళ్ళ చెప్పిస్తూ విద్యార్థులు చేస్తా ఉదయం 8:15 నుంచి చెప్పిస్తూ తర్వాత యోగా, భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తర్వాత మంచి నడవడిక కావాలి, దైవభక్తి, దేశభక్తి కూడా కావాలి. ఈ సంస్కారాలన్నీ కూడా వీళ్ళ చేత హోమం చేస్తున్నాం. ఇక్కడ తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు కన్నుల పండుగగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నారాయణవనం క్షేత్రంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా సముదాయం గ్రామంలో వెంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు సంప్రదాయబద్ధంగా కొనసాగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజు స్నపన తిరుమంజనం, త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా ఆలయ సమీపంలోని కైలాసకోన ప్రాంతంలోని ప్రత్యేక మండపంలో ఆది దంపతులు శ్రీ మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఉత్సవాలను త్రిశూలాన్ని కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం కైలాసకోన తీర్థంలో త్రిశూలానికి పవిత్ర త్రిశూల స్నాన ఘట్టాన్ని సంప్రదాయభరితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు కైలాసకోన జలపాతంలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఆపై మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా వెంచేపు చేసిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణం నిర్వహించి స్వామివారి ఉత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికారు. దీంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి.
కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని ఊరందూరులో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ చెన్నకేశవ స్వామివారికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా హనుమంత వాహనంపై రామచంద్రుని అలంకరణలో కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ గ్రామ వీధుల్లో వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో నృసింహ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాదిగా యాదాద్రి నృసింహుని దర్శనార్థం ఇచ్చేసిన భక్తులు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాత ముందు నడుస్తుండగా భక్తులు జయ జయ నృసింహ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. ఆగ్రహానుగ్రహ వరదాత శ్రీ నరసింహస్వామివారి జయంతి ఉత్సవాలను అహోబిల క్షేత్రంలో సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగువ అహోబిలం క్షేత్రంలో చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహునికి రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పుష్పరథంపై వేంచేసిన స్వామి అమ్మవార్లను భక్తితో సేవిస్తూ రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ. ఇక ఇటు చిన్న అహోబిల క్షేత్రంలో నృసింహ జయంతి సందర్భంగా శ్రీ సుదర్శన నరసింహ యాగం వేదోక్తంగా జరిగింది. అమృతవల్లి ఉభయదేవరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ఆలయ ప్రాంగణంలోని యాగ మండపంలో ప్రత్యేకంగా వెంచేపు చేసిన అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ లక్ష్మీ నారసింహుడు లక్ష పుష్పార్చనలు శోభాయమానంగా అనుగ్రహించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చకులు బంగారు సింహాసనంపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ లక్ష పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మలగన అమ్మను సేవించే భక్తులతో ఆలయం ప్రతిధ్వనించింది. అర్చకులు అమ్మవారికి ప్రాతకాల పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారికి సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. పంచభూత లింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామి వారి చెంత కలశ పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజ, గణపతి పూజలు చేశారు. ఆ తర్వాత తొలుత తైలాభిషేకం జరిపి ఆపై పంచామృతాలతో శని భగవానుడికి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత గంధం, కుంకుమ, పుష్పాలతో శనీశ్వరునికి అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. భక్తులు శని భగవాను అభిషేకంలో దర్శించుకుని దోష నివారణ పూజలు జరుపుకున్నారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడు వసంతోత్సవంలో శోభిల్లారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో వసంతోత్సవాన్ని ఆహ్లాదభరితంగా పూర్తి చేశారు. నైవేద్యం సమర్పించి మహామంగళహారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే. వరంగల్ గోవిందాద్రి కొండ దిగువ భాగాన ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆకు పూజలు జరిగాయి. ఈ ఆలయాన్ని దర్శించి ఆంజనేయ స్వామి వారిని వేడుకుంటే శని దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గర్భాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి అర్చకులు అభిషేకాలు నిర్వహించి ఆకు పూజలు జరిపారు. భక్తులు గర్భాలయంలో రామబంటును సేవించి వెలుపల నిలవైన శ్రీ ఆంజనేయ స్వామి వారి చెంత దోష నివారణార్థం ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 85,078 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,791 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,67,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.